హలో హేమంత్ గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సార్. యెస్. సార్ ఇప్పుడు ఎస్ఐపి. సో యూజువల్లీ మనందరం ఎస్ఐపి చేస్తూ ఉంటాం. మెల్లమెల్లగా మనం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో ఎవ్రీ మంత్ ఎంతో కొంత అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తాం. కానీ ఇదే ఎస్ఐపి చేసేటప్పుడు యూజువల్లీ మనం చేసే తప్పులేంటండి? మనం చేసే తప్పులు ఏముంటాయి సార్? సార్ ఫస్ట్ ఎస్ఐపి అందరికీ తెలిసి ఉంటది. కానీ ఫస్ట్ నేను ఎస్ఐపి కొంచెం టచ్ చేస్తా. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ సార్. అందులో ఇది ఒకటి స్పెషల్ టూల్. మనం ఎవ్రీ మంత్ ప్రతి మంత్ ఒక 5,000 రూపీస్ ప్రతి మంత్ ఒక ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తాం. ఆటోమేటిక్‌లీ బ్యాంక్ నుంచి అది డెబిట్ అయిపోతది. ఇంకా మన సెలెక్ట్ చేసిన ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎవ్రీ మంత్ చేసినప్పుడు మనకు రూపీ కాస్ట్ యావరేజ్ అనే ఒకటి బెనిఫిట్ వస్తది. ఓకే. మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ అయితేనే ఉంటాయి. కానీ మనం ఎవ్రీ మంత్ సేమ్ డేట్‌కి సేమ్ ఫిక్స్ అమౌంట్ చేస్తే మనకి ఒక నెల అమౌంట్ పెద్దొస్తది. ఒక నెల అమౌంట్ తక్కువొస్తది. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం యూనిట్స్ అక్యుములేట్ చేస్తాం. అది బెనిఫిట్ ఆఫ్ ఎస్ఐపి ఉంటది సార్. ఎస్ఐపిలో మిస్టేక్స్ అంటే మనం మోస్ట్‌లీ ఏమైతారు, ఫస్ట్ మిస్టేక్ ఎప్పుడైనా ఎస్ఐపి సేమ్ పెడతాం మనం. ఎవ్రీ ఇయర్ ఎస్ఐపి సేమ్ ఉంటది. ఒక కాన్సెప్ట్ ఉంటది స్టెప్ అప్ ఎస్ఐపి. సో ఎవ్రీ ఇయర్ మనకి ఇన్‌కమ్ పెరుగుతూనే ఉంటది. హైక్స్ వస్తాయి, బోనసెస్ వస్తాయి, హైక్ పెరుగుతూనే ఉంటాయి. కానీ మనం అట్లనే ప్రపోర్షనేట్‌గా మనం ఎస్ఐపి ఇంక్రీజ్ చేయాలి. సెటప్ ఎస్ఐపి 10%, 15% ప్రపోర్షనల్లీ ఇంక్రీజ్ చేయాలా. ఎగ్జిస్టింగ్ ఎస్ఐపి స్టెప్ అప్ ఎస్ఐపి మనం చేసేప్పుడు ఎండ్ ఆఫ్ ద 20 ఇయర్స్ 50 ఇయర్స్ మనం గోల్ పెట్టుకున్నప్పుడు ఆ స్టెప్ అప్ ఎస్ఐపి మనకి కార్పస్‌లో డ్రామాటికల్లీ చేంజ్ చేస్తది సార్. ఓకే. అది బెనిఫిట్ ఉంటది మన స్టెప్ అప్ ఎస్ఐపిలో. ఓకే. ఇంకా సెకండ్ మనం మిస్టేక్ ఏం చేస్తాం అప్పుడు, విల్ స్టార్ట్ ఎస్ఐపి. మనం ఎస్ఐపి ఎవ్రీ మంత్ చేస్తూనే ఉన్నాం. మార్కెట్ ఎప్పుడు 10%, 15% ఫాల్ అయితే చాలా మంది ఎస్ఐపి పాజ్ చేస్తారు, స్టాప్ చేస్తారు, రిడీమ్ చేస్తారు. అది చేయకూడదు. బికాజ్ వెన్ ద మార్కెట్ ఈస్ ఫాలింగ్ అది మనకి ఆపర్చునిటీ. అప్పుడు మనం ఎస్ఐపి ఇంక్రీజ్ చేయాలా. యూనిట్స్ ఎక్కువ వస్తాయి. ఎగ్జాక్ట్లీ యాజ్ యూ మెన్షన్. యూనిట్స్ ఎక్కువ వస్తాయి. సో అప్పుడు ఎక్కువ అమౌంట్ ఉంటే మనం ఎక్కువ అమౌంట్ పెట్టి ఎస్ఐపిని స్టాప్ చేయకూడదు, ఎస్ఐపిని పాజ్ చేయకూడదు. ఇఫ్ యూ హ్యావ్ మోర్ మనీ అక్కడ మనీ పెట్టి మనం ఎక్స్ట్రా యూనిట్స్ ఆపర్చునిటీ లాగా మనం తీసుకోవాలా. అది బెనిఫిట్ ఉంటుంది. ఓకే. సార్ నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఐపి అనేది ఇప్పుడు చాలా మంది ఎలా వర్క్ అవుతుందని ఎవరికి తెలీదు. సో మీ ఎక్స్‌పీరియన్స్ ప్రకారం సో ఎస్ఐపి ఎలా వర్క్ అవుతుంది సార్? అంటే వెల్త్ జనరేషన్‌లో ఎలా వర్క్ అవుతుందండి ఎస్ఐపి? అదే సార్. ఇప్పుడు మనం ఎస్ఐపి ఎవ్రీ మంత్ మనీ పెడుతున్నామా? సో యాజ్ ఎ కామన్ మ్యాన్ ఐ డోంట్ హావ్ నా దగ్గర పెద్ద కార్పస్ లేదు. నాకు ఫిక్స్డ్ ఇన్‌కమ్ సాలరీ వస్తుంది. ఆ సాలరీ నుంచి కొంచెం పార్ట్ నేను ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్? ఆ మొత్తం మనీ ఒక ఫండ్‌లో ఎళ్తది. ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఒక పూల్ ఆఫ్ మనీ అంటారు. ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్‌లో ఒక పూల్ ఆఫ్ మనీ. సో ఆ పూల్ ఆఫ్ మనీ ఒక ఫండ్ మేనేజర్ దగ్గర పోతది. ఆ ఫండ్ మేనేజర్ దాంతోని పెద్ద మంచి బిగ్ స్టాక్స్ కొంటారు. మనం ఒక 5,000 రూపీస్‌లో ఒక 10 స్టాక్స్ కొనొచ్చు, 5 స్టాక్స్ కొనొచ్చు. కానీ అదే ఫండ్ మేనేజర్ ఆ పూల్ ఆఫ్ స్టాక్ నుంచి హండ్రెడ్స్ ఆఫ్ స్టాక్స్ కొంటాడు. అగైన్ సెబీ రూల్ వెరిన్ we can only purchase 50 stocks in a one fund. ఓకే. సో ఆ 50 ఫండ్స్ 50 బెస్ట్ కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని ఫండ్ మేనేజర్ అందులో ఇన్వెస్ట్ చేస్తారు. కరెక్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తారు, కరెక్ట్ టైంలో తీస్తారు. మళ్ళీ ఒక బ్యాలెన్స్ అడ్వాంటేజ్ అనే ఫండ్ ఉంటుంది. అందులో ఈక్విటీ ఉంటుంది, డెట్ ఉంటుంది, బోత్ ఉంటుంది. సో ఆ ఫండ్ మేనేజర్ కరెక్ట్ టైంలో డెట్ ఎప్పుడు ఇంక్రీజ్ చేయాలా, ఈక్విటీ ఎప్పుడు ఇంక్రీజ్ చేయాలా, ఆ క్యాల్కులేషన్స్ అందరూ ఫండ్ మేనేజర్ చేస్తారు. సో ఎస్ఐపి అమౌంట్ మనం ఎంత ఎవ్రీ మంత్ మనం ఇస్తున్నామో ఆ అమౌంట్ ప్రకారం ఫండ్ మేనేజర్ అది మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. అది ఉంటుంది. సో ఒక చిన్న పాయింట్ చెప్పాలంటే మార్చ్ 2026లో మనకి టోటల్ ఎస్ఐపి ఇన్ఫ్లో వాస్ 32,000 crore. ఓకే. 1 మంత్ ఎస్ఐపి ఇన్ఫ్లో ఇన్ ద సిస్టమ్. సో అది అంత అమౌంట్ ఫండ్ మేనేజర్స్కి ఎవ్రీ మంత్ వాళ్ళకి వస్తున్నారు. దట్ అమౌంట్ తోని వాళ్ళు డిఐ అంటారు మనం, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్, రైట్? ఆ అమౌంట్ తోని మనం ఈక్విటీ పర్చేస్ చేసి దాని రిటర్న్ ఇన్వెస్టర్ కి వస్తుంది. సో ఇప్పుడు యూజువల్ ఇందాక మీరు మార్కెట్ పడిపోయినప్పుడు మనం అందరూ పాస్ చేస్తాం, అది నిజమే. అదే ఇప్పుడు పాస్ అయినప్పుడు చాలా మంది పానిక్ అవుతారు. సో మళ్ళీ రిటర్న్స్ రావు అని చెప్పేసి వెన్ మార్కెట్ గోస్ అప్ అప్పుడు మళ్ళీ ఎస్ఐపి చేయడం మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో మేజారిటీ ఆఫ్ ది మీ క్లయింట్స్ కానీ బయట మార్కెట్లో ఉన్న ఏదైనా ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ కానీ చేసే తప్పులు ఇదే అంటారా? ఎస్ సార్. సో బిగ్గెస్ట్ మిస్టేక్ ఇస్ దిస్ ఓన్లీ సార్. ఓకే. వీ షుడ్ బై అట్ లో, సెల్ అట్ హై. దట్స్ ద గోల్డెన్ రూల్ ఆఫ్ ఇన్వెస్టింగ్, రైట్? కానీ ఇప్పుడు మనం నార్మల్ ఇన్వెస్టర్, ఐ డోంట్ సే ఇట్స్ నాట్ పానిక్ ఇన్వెస్టర్, బట్ నార్మల్ ఇన్వెస్టర్ హూ ఇస్ న్యూ ఇన్ ద మార్కెట్లో కొత్త ఉన్న వాళ్ళు ఇది మిస్టేక్ చేస్తారు. అదే స్మార్ట్ ఇన్వెస్టర్ ఉంటే వాళ్ళు రివర్స్ చేస్తారు. అదే కరెక్ట్ టైంకి ఎస్ఐపి స్టాప్ చేయకూడదు సార్. జెన్యూన్ రీజన్స్ ఉన్నాయి. మనకు ఏదో కరెంట్ మార్కెట్లో ఇప్పుడు జాబ్ లాస్ అవుతున్నాయి, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఉంది, ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉన్నాయి, అట్లాంటప్పుడు మీరు ఎస్ఐపి స్టాప్ చేయండి. కానీ జెన్యూన్ రీజన్ ఉండాలి. అదర్వైజ్ ఎస్ఐపి కంటిన్యూ చేస్తే ఉండండి. లాంగ్ టర్మ్లో మీకు బెనిఫిట్స్ ఉంటాయి సార్. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ హేమంత్ గారు మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్.